ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు వాక్య పరిచర్యలోను, వయస్సులోను, అనుభవంలోనూ కూడా నాకంటే ముందుగా ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆత్మీయులకు, సంఘస్థులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన క్రీస్తు వారి పేరట నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయక మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందుగా దేవుని పాదాల చెంత చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతోమంది లోకములు కలిసిపోయినప్పటికీ, లోకాచారాలలో బ్రతుకుతూ ఉన్నప్పటికీ, యోగ్యత లేకపోయినప్పటికీ నాయన మమ్మల్ని మీ పాద సన్నిధిలో చేర్చిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ కొడికలో ఏర్పడినటువంటి మేము మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకునే వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచండి. మా కుటుంబాలను కట్టుకునేటటువంటి జ్ఞానాన్ని వాక్యము ద్వారా మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను పంచుకుంటూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వల్ల నన్ను ఎత్తిపట్టుకొనండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఈ పెద్దోళ్ళందరినీ కొంచెం కూర్చోబెట్టండి కొంచెంసేపు. మంచిది పిల్లరా, కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే భార్యాభర్తలు కానివ్వండి, పిల్లలతో వచ్చిన వాళ్ళు కానివ్వండి, నాతో పాటు నా కుటుంబానికి చెందిన మరొక మనిషి కూడా ఉన్నారండి అన్నవాళ్ళు చేయొద్దండి. చాలా సంతోషం, మంచిది. కుటుంబాలుగా వచ్చినటువంటి మనము మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి వాక్యాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా సంఘానికి పత్రికను రాస్తూ సంఘ సేవకుడైనటువంటి పౌలు అనేటటువంటి మహాభక్తుడు తన సంఘానికి ఏమని తెలియచేస్తూ ఉన్నాడో ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము నుండి, ఈ హేతువు చేత, హేతు అంటే కారణం, ఈ కారణము చేత, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చాలమ్మా. పౌలు గారు సంఘానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అంటే సంఘానికి కుటుంబంతో పాటు వస్తామా? ఖచ్చితంగా వస్తాం. ఆదివారం చూడండి, భార్యాభర్తలు కలిసి వెళ్తూ ఉంటారు, లేక పిల్లలను తీసుకొని తల్లులు వెళ్తూ ఉంటారు, లేక తండ్రి కూతుర్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కుటుంబం అనగానే సంఘంలో ఎక్కడో ఒక చోట కనపడుతూనే ఉంటుంది. అటువంటి కుటుంబ సమేతంగా వచ్చిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబం ఏ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబానికి తండ్రి ఎవరట? తండ్రి దేవుడు. భూమి మీద ఉన్న కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను.
ఆ కుటుంబంలో ఉన్న దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తండ్రిగా ఎవరు కనపడుతున్నారు? వాక్య ప్రకారంగా దేవుడు కనపడుతున్నాడు. మన కుటుంబంలో మనకు మామూలుగా తండ్రి కనపడుతూ ఉన్నా ఆ కుటుంబానికి మూల స్తంభం ఎవరయ్యా అంటే దేవుడు అన్నమాట. ప్రతి కుటుంబానికి తండ్రి ఎవరంటే దేవుడే. ఇప్పుడు ఆ దేవునికి మీ కుటుంబ పక్షాన నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఒకసారి ఆలోచన చేద్దాము. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి దేవుడే ఉన్నాడా? ఉండాలనుకుంటున్నాడు, కానీ మనం ఉంచం. ఎందుకంటే అది మన అలవాటు. మొట్టమొదటి కుటుంబాన్ని కూడా మనం పరిశీలన చేస్తే భూమి మీద లేక జగత్తు పునాది వేయబడక మునిపే భూమి మీద ఒక కుటుంబాన్ని నిర్మించాలనుకున్నాడు దేవుడు. ఆ కుటుంబానికి తండ్రిగా ఎవరు కనబడతారయ్యా అంటే చెప్పాలి, దేవుడే కనపడతాడు. ఒక కుటుంబాన్ని నిర్మించేటప్పుడు దేవుడు ఆ కుటుంబంలో ఎలాంటి స్థానాన్ని కోరుకున్నాడయ్యా అని మనం చూద్దాం ఒక మాట. ఆదికాండము మొదటి అధ్యాయం 27వ వచనం. మొదటి అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చాలు. ఇప్పుడు భూమి మీద ఒక పురుషుడిని సృజించాడు, అంటే మగ మనిషిని సృజించాడు. వెంటనే స్త్రీని సృజించాడు. ఇప్పుడు వీరిరువురిని వేరువేరుగా ఉండమంటున్నాడా, కలిసి ఉండమంటున్నాడా? కలిసి ఉండమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక కుటుంబం అనేది ఏర్పాటు అవుతూ ఉంది. ఒక పురుషుని చేశాడు, పురుషుని ఆ దిక్కును పెట్టి స్త్రీని ఈ దిక్కును పెట్టట్లే. ఇరువురిని చేసి ఒకే చోటు ఉంచి మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు నిండించాలి అని కోరుకుంటున్నాడు. అంటే ఒక కుటుంబ వ్యవస్థను భూమి మీద ప్రారంభించాడు. అంటే మనుషులను, నరులను చేసి వారిలో మాత్రం ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? నా స్వరూపంతో. మట్టి దేహాన్ని దాల్చుకొని నువ్వు భూమి మీద పుట్టినా నీలో నా స్వరూపం కనిపించాలి. ఈ మట్టి దేహాన్ని దాల్చుకొని నువ్వు 6 అడుగులున్నా 5 అడుగులున్నా ఎన్ని అడుగులున్నా నీ లోపల అంతరంగ స్వభావం అనేది నాలా ఉండాలి. అంటే నాలో ఏ లక్షణాలు ఉన్నాయో నీలో ఆ లక్షణాలు కనిపించాలి. నాలో ఏ క్వాలిటీస్ కనబడుతూ ఉన్నాయో అవి నీలో వృద్ధి పొందాలి, అంటే పెంపొందించాలి. అంటే చూడడానికి మనిషి ఆకారంలో ఉన్న నీ స్వభావం మాత్రం నా స్వభావంలా ఉండాలి అనుకున్నాడు. చూడడానికి మనిషిగా ఉన్నా ఉండడానికి దేవుడే ఉండాలి అనుకుంటున్నాడు. అది కుటుంబంలో ఉన్నటువంటి దేవుడు పెట్టిన నియమం. కానీ ఆ కుటుంబం పతనం అయిపోవడానికి ముందడుగేసింది ఎవరు? వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పాలి? కుటుంబం పాడైపోవడానికి ముందుగా అడుగు పెట్టింది ఎవరయ్యా అంటే పురుషుడు కాదు, మరి స్త్రీలు. కాబట్టి స్త్రీలు మాట్లాడకుండా సైలెంట్గా చూస్తున్నారు నా వైపు. ఒప్పుకుందాం, స్త్రీలే. ప్రారంభ కుటుంబం పాడైపోవడానికి మూల కారణం ఎవరయ్యా అంటే స్త్రీనే. స్త్రీ వచ్చి చెప్పేదాకా పురుషుడు పాపానికి చోటివ్వలా. స్త్రీ వచ్చి చెప్పేదాకా పురుషుడు పాపాన్ని గుర్తించలా. స్త్రీ వచ్చి చెప్పే వరకు కూడా పురుషుడి ఆలోచనలు అసలు అలవాటే, ఆ ఆలోచనే లేదు. అంటే ప్రారంభ కుటుంబం పాడైపోవడానికి కారణం ఒక స్త్రీ కనబడుతుంది. అందుకే సమాజం అంటుంది కదా, స్త్రీకి ఉండే అలవాటు ఏంటో తెలుసా? తొందరపడి మాట్లాడవట. నిజమేనా? మౌనం అర్ధాంగీకారం అంట. అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉంటే ఒప్పుకున్నామని అర్థం. ఇప్పుడు మనందరం మౌనంగా ఉంటే ఒప్పుకున్నట్లే. నిజంగానే కుటుంబాలు పాడైపోవడానికి మూల కారణం ఎవరయ్యా అంటే స్త్రీలకు ఉండే తొందరపాటుతనం. హవ్వ చేసిన పని ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే ఏం కనపడుతుంది? ముక్కు మొహం తెలియని ఒక మనిషి వచ్చి దేవుడు నిజంగా మీకు తినొద్దని చెప్పాడా అనగానే వెంటనే ఏం చేయాలి? నువ్వెవరు, అసలు నా ఇంటికి ఎందుకు వచ్చావని అడగాలి. అవునా కదా? ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంటికి వచ్చి మగ మనిషి నుంచున్నాడు అనుకోండి, రండి కూర్చోండి అని కుర్చేసి కూర్చోబెడతామా మనం? జ్ఞానం ఉన్న వాళ్ళని అయితే కూర్చోబెట్టాం. మా ఇంటి ఆయన లేడండి, బయటికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత రండి అని చెప్తాం. లేక ఎవరు లేరండి, మీరు మరలా తర్వాత రండి, 1 గంట ఆగిన తర్వాత రండి అని చెప్తాం. లేదా బయటికి పంపించిన తర్వాత ఇంటి ఆయనకి ఫోన్ చేస్తాం. కానీ అవ్వ ఏది చేయలా.
అవునండి, తినొద్దు అన్నాడు దేవుడు, అందుకే మేము తినట్లేదని సీరియస్గా చెప్పేసిందట. అంత మాట్లాడే అవకాశం ఇవ్వడం అవసరమా? కుటుంబంలో జరిగినటువంటి ఒక విషయాన్ని బయట ఎవరో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి అడుగుతుంటే ఆ వ్యక్తికి సమాధానం చెప్తూ కూర్చుంది అంటే తొందరపాటుతనమా కదా? మాట్లాడాల్సిన అవసరమే లేదు అక్కడ, కానీ మాట్లాడింది. అందుకే సమాజం ఉంది కదా, ఆడవాళ్లకు ఇంటిలో జరిగే విషయాలు బయట పెట్టే అలవాటు ఉంటుంది అన్నారు. అవునా? ఉంటుంది. 4 గోడల మధ్య జరిగిపోయిన విషయాన్ని నలుగురిలోకి ఎవరు తీసుకొస్తారంటే స్త్రీలే తీసుకొస్తారు, ముందు పురుషులు తీసుకురారు. 4 గోడల మధ్య సర్దుకొని నలిగిపోవాల్సిన విషయాన్ని పక్కింటి వాళ్ళకి ఎవరు చెప్తారు? స్త్రీలే. వెనకింటి వాళ్ళకి ఎవరు చెప్తారు? స్త్రీలే. మరి ఇది నా కుటుంబం కదా, నా కుటుంబంలో జరిగిన విషయం కదా, రేపు ఏదైనా బయటకు వస్తే నా కుటుంబానికి అవమానం కదా అనుకోం మనం. ఎందుకు? ఏదన్నా తప్పు జరిగితే ఇది నా ఫ్యామిలీ కాదనుకుంటాం, అన్ని పక్కన వాళ్ళ ఫ్యామిలీతో చెప్తాం. చెప్పడం ఏంటి, వాళ్ళు వచ్చి తీరుస్తారా? చెప్పిన తర్వాత మనకేమన్నా సర్దుబాటు చేస్తారా? పోనీ చెప్పిన తర్వాత ఆ ఇంటితో ఆగిపోద్దా? ఎక్కడ ఆగుతాం? మనం 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని నలుగురితో చెప్తే వాళ్ళు 10 మందితో చెప్తారు. అవ్వ చేసిన పొరపాటే మనము చేస్తూ మన కుటుంబాలు పాడు చేసుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం ప్రియులారా. మరి కుటుంబాన్ని కట్టుకునే విధానం ఎలా ఉంటుందయ్యా అంటే మరొక స్త్రీ కనపడుతుంది. స్త్రీలందరూ తొందరపడిపోయి కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళే ఉండరు, నెమ్మదిగా ఆలోచించే స్త్రీమూర్తులు కూడా ఉంటారు. ఈరోజు మన కుటుంబంలో మనం ఏ జాబితాలో ఉన్నామో చూసుకోవాలి. కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ అనగానే వెంటనే మనకు ఎవరు కనపడతారు? స్పీడ్గా చెప్పాలి, మీరు త్వరగా స్పందిస్తే నేను త్వరగా ముగిస్తాను. ఎవరు కనిపిస్తారయ్యా అంటే చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం నుంచి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం. ఎఫ్రాయిము మన్యమందు రామాతయోసెఫీము పట్టణపు వాడొకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమి వాడైన సూపూనకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెహోరాము కుమారుడు. అతనికి 2 భార్యలుండెను. చాలు, ఇక్కడ ఒక మనిషి మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరయ్యా ఆ మనిషి అంటే ఎఫ్రాయిము మన్యములో ఉంటున్నటువంటి ఒక మనిషి. ఎఫ్రాయిము మన్యము అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరుంటారయ్యా అంటే అన్యులు ఎవరు ఉండరు. ఇశ్రాయేలీలు 10 గోత్రాలకు చెందినవారు మాత్రమే ఉంటారు. ఇంకా మనం గట్టిగా చెప్పుకోవాలి అంటే యోసేపు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎఫ్రాయిము మన్యంలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, కానీ ఎల్కానా అనేటటువంటి ఒక వ్యక్తి. ఈ ఎల్కానా బైబిల్లో మనకు పెద్దగా ఎక్కడ కనిపించడు. ఈ అధ్యాయం దాటిన తర్వాత ఆయన పేరు కూడా మనకు ఎక్కడ కనిపించదు సరిగా. ఈ ఎల్కానా గురించి మనం ఆలోచన చేస్తే ఇతనికి 2 భార్యలు ఉన్నారట. ఎంతమంది? 2 భార్యలు ఉన్నారట. మరి ఎందుకు చేసుకున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి చేసుకున్నాడు. అందులో మొదటి భార్య ఎవరయ్యా అంటే హన్నా. రెండో భార్య ఎవరు అంటే పెనిన్నా. ఇప్పుడు 2 భార్యలను చేసుకున్న తర్వాత కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకునేలా ఉంటుందా? మరి ఎలా ఉంటుంది? గుండెల మీద కుంపడి పెట్టినట్టు ఉంటుంది. అవునా? అవును. ఇప్పుడు 2 భార్యలను చేసుకున్నాడు. ఏ కారణం చేతి చేసుకున్నాడో తెలియదు. అప్పుడు చట్టం లేదు, అప్పుడు లా అనేది లేదు, కాబట్టి చేసుకొని ఉండొచ్చు. చేసుకోవడానికి కూడా ఒక కారణం ఏమై ఉంటుందయ్యా అని ఆలోచిస్తే మొదట చేసుకున్నటువంటి భార్యకి హన్నాకి పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు లేని కారణం చేత రెండో స్త్రీని జీవితంలోకి తెచ్చుకొని ఉండొచ్చు, చెప్పలేం మనం. మొదటి భార్యకి పిల్లలు లేరు కాబట్టి రెండో స్త్రీ ద్వారా పిల్లలు కనాలి అనే ఆలోచన ఉండి రెండో భార్యను వివాహం చేసుకొని ఉంటాడు. చేసుకున్న తరువాత ఈ రోజులు గడుస్తూ ఉండే కొలది వీరు ఇశ్రాయేలు కుటుంబానికి చెందినవారు కాబట్టి ప్రతి సంవత్సరము మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి ఒక్కసారి చర్చికి వెళ్తారని కాదు. క్రిస్మస్ మనకి నెలకు ఒకసారి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి ఈ క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదా? మరి మాట్లాడరా? మీ ఊరోళ్ళకి మాటలొచ్చా? కొంచెం మాట్లాడండి. క్రిస్మస్ పండుగ సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది?
ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు కూడా దేవుని మందిరానికి వెళ్ళి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి పండుగను ఆచరించి బలులు అర్పించేటటువంటి ఒక పండగ సంవత్సరానికి ఒక్క మారే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్రతి సంవత్సరం ఆ పండుగను ఆచరించాలి. ఎందుకు? ఇశ్రాయేలీలు కాబట్టి. ఇప్పుడు ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఇదే విధానం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండగా ఎల్కానా హన్నాను తీసుకొని కూడా మందిరానికి వెళ్తున్నాడు ప్రతి ఏటా. అంటే ఇద్దరు భార్యలను తీసుకొని వెళ్ళుంటాడు. వెళుతూ ఉండగా పెనిన్నా అనేటటువంటి స్త్రీకి పిల్లలు పుట్టేశారు, కానీ హన్నాకి పిల్లలు లేరు. ఇప్పుడు ఒక భార్యకి పిల్లలు పుట్టి రెండవ భార్యకి పిల్లలు లేకుండా ఉన్నప్పుడు పిల్లలు కన్న స్త్రీ ఎలా ఉంటుంది? ఇంట్లో ఎలా ఉంటుంది? గెలవనిస్తుంది, ఇంటిని ఏలేస్తుంటుంది ఒక పక్క నుంచి. ఇప్పుడు పెనిన్నా పరిస్థితి కూడా అదే. హన్నాని అంటుందట. ఏమంటుందో చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఏం చేస్తుందట? అక్కడ మాట వాడాడు. ఏమని? ఆమె వైరి అయినా. ఇప్పుడు హన్నాకి పెనిన్నా ఏమవుతుందట? ఏమవుతుంది? వైరి అంటే అర్థం ఏంటి? మీరందరూ తెలుగు మీడియం కదా? వైరి అంటే అర్థం ఏంటి? వైరం అంటే అర్థం ఏంటి? పోనీ వైరం అంటే గొడవ, వైరం అంటే శత్రువు, వైరం అంటే ఒక నెగటివ్ ఉద్దేశం అది. ఇప్పుడు హన్నాను గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా సమూయేలు గారు పత్రికను రాస్తూ, హన్నా వైరి అయిన ఆమె అన్నాడు. అంటే వీళ్ళిద్దరికి ఏమవ్వట్లేదు? పడట్లేదు. ఒకే మనిషిని ఇద్దరు చేసుకున్నారు అనుకుని పడుద్దా? పడదు. ఇప్పుడు పెనిన్నా కూడా హన్నాకి పడట్లా, ఇప్పుడు హన్నా పెనిన్నాకు పడట్లా. అందుకే అన్నాడు కదా, హన్నా వైరి అయినటువంటి పెనిన్నా ఆమె ఏం చేస్తుందట? విసిగిస్తుంది, బాధపడుతుంది, శ్రమ పెడుతుంది, కోపం వచ్చేనన్ని మాటలు అంటుంది. అంటే ఏం మాటలని ఉంటుంది? నేను పెళ్లి చేసుకుని 3 కన్నాను, నువ్వు ఇంకా ఒక్కళ్ళను కూడా కనలేదని ఉంటుంది. ఆ మాట కోపం రాదు? వస్తుంది. సమాజం అంతా నేను 12 బిడ్డకు జన్మనిచ్చానని మాట్లాడుతుంది, కానీ నిన్ను గురించి గొడ్రాలని మాట్లాడుతుంది అనగానే కోపం రాదా? ఎవరికైనా వస్తుంది. ఆ బాధ అంతా అణుచుకుంది. అంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, సొంత చెల్లి వరసైనటువంటి స్త్రీ శత్రువుగా మారిపోయి గుండెల్లో దిగిపోయే మాటలు మాట్లాడుతూ ఉందన్నమాట. అలాంటి పరిస్థితి హన్నా అనుభవిస్తుంది. మరి అనుభవిస్తున్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి చెప్పాలా వద్దా? ఆ పరిస్థితుల్లో మనం ఉంటే చెబుతామా చెప్పమా? ఖచ్చితంగా చెప్తాం. చూడక్క, నాకంటే వెనకొచ్చింది, నేను ముందొచ్చాను, నాకంటే వెనకొచ్చి కూడా నన్ను ఎన్ని మాటలు అంటుందో చూడని చెప్పమా? మన ఇంట్లో విషయాలు మనం చెప్పుకోమా? మనమే చెప్పుకుంటాం. కానీ హన్నా ఎక్కడ నోరు మెదపలా, బాధను దిగమిందుతుంది. ఎంత కోపం వస్తున్నా అని చేసుకుంటుంది, ఎంత బాధ అనుభవిస్తున్నా లోపలే తొక్కు పెట్టుకుంటుంది. ఇంకా ఏం చేస్తుందట? విసిగిస్తూ ఉండగా ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ ఉండెను. ఏం చేస్తుంది? మందిరానికి వెళ్ళేటప్పుడు అల్లా అంటుంటుందేమో, నేనేం పిల్లలకనే శుభ్రంగా ఇంట్లో ఉన్నాను, నీకు ఎలాగో పిల్లలు లేరు కదా, ఆ మొక్కుబడేదో నువ్వే చేసుకొని వచ్చాయని మాట్లాడి ఉంటుంది. అందుకే ఏటేటా మందిరానికి వెళ్ళి బలులు అర్పించి వచ్చిన తర్వాత ఏం చేస్తుందట? ఏడుస్తూ వండిందంతా తినటం మానేసి అలాగే కూర్చుంటుందట. అంటే తిండి మానేస్తారు. ఆడవాళ్ళకు ఉండే అలవాటు అదే. ఇంట్లో ఏదైనా గొడవైంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? తినకుండా మంచం ఎక్కేస్తాం. అది మన జన్మ హక్కు అన్నట్టు ఫీల్ అయిపోతాం మనం. అవును. తిండి మానేస్తుంది, పస్తులు ఉంటుంది, బాధపడుతుంది. బాధను అనుభవిస్తూ తిండి మానేసి ఏడుస్తూ కూర్చొని ఉండగా భర్త వచ్చి మాట్లాడుతున్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడు? ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటే ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలుగుచున్నది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా
అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. భర్త అంటున్నాడట, ఏమని? అన్నా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడానికి కారణం ఏంటి? నువ్వు దుఃఖపడడానికి కారణం ఏంటి? చర్చికి వెళ్ళొచ్చేసిన తర్వాత నువ్వు భోజనం మానేసి ఎందుకు ఇంత దుఃఖంతో నిండిపోతున్నావు? నువ్వెందుకు తినడం మానేస్తున్నావు అని అడుగుతున్నాడట. అడిగి వెంటనే ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాదా? అంటే దాని అర్థం ఏంటి? ఈ జనరేషన్లో లేక ఈ ప్రస్తుత కాలంలో భర్తలు ఎలా ఉన్నారయ్యా అంటే మనకు తెలిసిందే, తెలియని విషయం ఏమీ కాదు. పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత భార్య శుభవార్త చెప్పలేదనుకోండి, పుట్టింటికి పంపించేసే భర్తలు లేరా? ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా బిడ్డకు జన్మనివ్వలేదనుకోండి, విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్న భర్తలు లేరా? ఉన్నారు. ఒక 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత ఇంకా భార్య పిల్లల కనకపోతే ఇక వద్దని ఏదో ఒక వంక చెప్పుకుని వదిలించుకునే భర్తలు లేరా ఈ కాలంలో? ఉన్నారు. ఈ కాలంలో మనకు తెలివితేటలు ఎక్కువైపోయి పిల్లలు పుట్టకపోతే భార్యలను వద్దనుకునేటటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఆ కాలంలోనే ఎల్కానా ఏమని మాట్లాడుతున్నాడు? అన్నా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు స్పెషల్ పర్సన్ కాదా అని అడుగుతున్నాడు. 10 మంది మగపిల్లల కన్నా నాకు సరిపోతారా అని మాట్లాడుతున్నాడు. అంటే నీకు 10 మంది కొడుకులు పుట్టినా నన్ను కొడుకుగా చూసుకో అని అడుగుతున్నాడు. ఏ భర్త అయినా సరే వారి జీవితంలోకి ఎలాంటి స్త్రీ వస్తే బాగుంటుంది అనుకుంటాడు తెలుసా? మా అమ్మ తర్వాత నన్ను అమ్మలా చూసుకునే మనిషి రావాలని కోరుకుంటాడు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుందో రేపు నా జీవితంలోకి వచ్చే మనిషి నన్ను అంత జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ ఎంత ప్రేమగా పెంచిందో నా భార్య నన్ను అంత ప్రేమగా చూసుకోవాలి. చిన్నప్పుడు నా తల్లి నాకు ఏదైతే చేసి పెట్టిందో భార్య నాకు అవన్నీ చేసి పెట్టాలి అని కోరుకుంటాడు. భార్య రావడం అంటే ఒక పురుషుని జీవితంలో మరొక తల్లి వచ్చి కూర్చోవడమే. ఇస్సాకు గారి సందర్భంలో మనకు బాగా సుపరిచితం. ఇస్సాకు తల్లి చచ్చిపోయిందని ఏడుస్తూ కూర్చున్నాడు, శారమ్మ కోసం కనిపెడుతూ ఉన్నాడు. కానీ దుఃఖ నివారణ, ఆ ఏడుపు అనేది ఎప్పుడు ఆపాడు ఇస్సాకు? ఎప్పుడైతే రెబ్కా తన జీవితంలోకి వచ్చిందో దుఃఖ నివారణ పొందాడు అని రాయబడింది. అంటే భార్య రాగానే తల్లిని మర్చిపోయాడు. అంటే తల్లి స్థానాన్ని భర్తీ చేసింది రెబ్కా. ఇప్పుడు హన్నాను కూడా అదే అడుగుతున్నాడు, నన్ను కొడుకులా చూసుకో, మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అలా చూడు. 10 మంది కొడుకులు పుట్టినా నువ్వు ఎలా ఉంటావో తెలియదు, కానీ నన్ను ఒక కొడుకులా చూసుకో, నేను నిన్ను తల్లిగా చూసుకుంటాను, నాకు నువ్వు అమ్మగా మారని మాట్లాడుతున్నాడు. నిజంగా ఇంత గొప్ప సహృదయం ఒక భర్తకుంటే భార్యలు ఎంత జీవితాంతం ఎంత హ్యాపీగా ఉంటారండి? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఎల్కానా భర్త కాబట్టి అర్థం చేసుకున్నాడు. పిల్లలు లేకపోయినా సరే నన్ను పిల్లాడుగా చూసుకో, నన్ను కొడుకుగా చూసుకొని అడుగుతున్నాడు. కానీ ఈ జనరేషన్లో పిల్లలు లేకపోతే నువ్వు నాకు వద్దు, పిల్లలు లేకపోతే నువ్వు నాకు అక్కర్లేదు, మీ ఇంటికి వెళ్ళిపో, లేదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఇలా మాట్లాడేస్తాం మనం. కానీ ఎల్కానాను చూడండి, నన్ను కొడుకుగా చూసుకో అని మాట్లాడిన గొప్ప మనసున్న భర్త ఎల్కానా. మాట్లాడిన తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి, అలాగే ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉండగా సంవత్సరానికి అర్పించాల్సిన బలి సమయం వచ్చేసింది. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఏమని చేస్తుందో ఆవిడ ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 1వ అధ్యాయము 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు తీరిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసీనము మీద కూర్చుండి ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలినైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు ఒక మగబిడ్డను దయచేయనేలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళింది. సంవత్సరానికి ఒక్కమారు అర్పించేటటువంటి బలి. ఇప్పుడు బలి అర్పించిన తరువాత మందిరంలోకి వెళ్ళి ఏం మాట్లాడుతుంది? అయ్యా, నీ సేవకురాలునైనా నన్ను చూడు, ఒక్కసారి నేను అనుభవిస్తున్న శ్రమను చూడు, నా ఇంటిలోనే నాకు వైరిగా మారిపోయిన నా చెల్లంటున్న మాటలు చూడు,
సమాజం నన్ను ఏ విధంగా అయితే పిలుస్తుందో ఆ నిందను చూడు, నేను భరిస్తున్న బాధలు చూడు. ఇవన్నీ చూసి నన్ను ఒక్క మారు జ్ఞాపకం చేసుకో, నన్ను ఒక్కసారి చూడు, నన్ను ఒక్కసారి గుర్తించు. నన్ను గుర్తించి నాకేమివ్వయ్యా, నాకేమివ్వని అడుగుతుంది. నాకు మగబిడ్డని ఇవ్వయ్యా చాలు ఈ జీవితానికని మాట్లాడుతుంది. ఒకసారి ఆగుదాం. మనం మగబిడ్డనే ఎందుకు అడుగుంటుంది ఆవిడ? ఏ ఆడపిల్ల పుట్టిందనుకోండి, అమ్మ అనే పిలుపు దూరం అయిపోద్దా? అవుతుందా? అవ్వదు. ఇప్పుడు మగబిడ్డ పుట్టినా తల్లి అవుతుంది, ఆడబిడ్డకు జన్మనిచ్చినా తల్లి అవుతుంది. తల్లి అనే పిలుపు అలాగే ఉండిపోద్ది. మరి అలాంటప్పుడు మగబిడ్డనే నాకు ఇవ్వని ఎందుకు అడగాలి? ఆడబిడ్డని అడగొచ్చు కదా, లేదా ఎవరిని అడగకుండా నాకు బిడ్డని ఇవ్వని కోరుకోవచ్చు కదా. కానీ మగబిడ్డనే ఎందుకు కోరుకుంది? మనం అనుకోండి, ఎందుకు అడుగుతాం మగబిడ్డని? పెళ్ళైన 1 సంవత్సరానికి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మనం ఏమని ప్రార్థన చేయించుకుంటాం? అయ్యా మా ఇంట్లో ఫస్ట్ ఎవరు పుట్టాలి? మగపిల్లోడు పుట్టాలి, మగపిల్లాడే కావాలంటాం. 2-3 ఆడపిల్లలు పుట్టేసిన తర్వాత కూడా ఆడబిడ్డ ఇవ్వని పాస్టర్ గారు ప్రార్థన చేశారనుకోండి, మళ్ళీ వచ్చే వారం సన్నిధిలో కనిపించం. మనం కనపడతామా? అస్సలు కనపడం. మనకు మగపిల్లలు కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే రేపటి రోజున వృద్ధాప్యం వస్తే వాడే ఓ ముద్దేస్తాడు అనుకుంటాం మనం. నా వంశం అభివృద్ధి పొందాలి అంటే, నా వంశోద్ధారకుడు రావాలి అంటే, నా వంశం వృద్ధి చెందాలి అంటే, మా ఇంటి పేరు ఉండాలి అంటే మగపిల్లాడే రావాలి. రేపు మాకు ఏదన్నా అయ్యింది అంటే నా కొడుకు చూసుకుంటాడు. రేపు నాకు ఏదైనా కావాలంటే నా కొడుకుంటే కొండంత ఉన్నట్టంట. అంటే కొడుకు కావాలనుకుంటాం. ఏ ఆడపిల్లలు చూడరా? పెళ్ళైపోయిన తర్వాత కూతురు దగ్గరికి వెళ్ళి ఎవరు ఉండలేదు ఈ రోజుల్లో, అందరూ ఉంటున్నారు. అంటే కూతురు చూస్తుందనేనా? చూస్తుంది. మనం కొడుకుని ఎందుకు అడుగుతామయ్యా అంటే నన్ను చూస్తాడు అనుకుంటాం. మనం కొడుకు కావాలని ఎందుకు కోరుకుంటాము అంటే మన వృక్షం, మన వంశం అభివృద్ధి చెందుద్దుగా అందుకు కొడుకు కావాలని కోరుకుంటాం మనం. కానీ హన్నా వృక్షం లేక వంశం వృద్ధి పొందుద్దని అడగట్లే. రేపటి రోజున వృద్ధాప్యంలో నన్ను నా భర్తను చూసుకుంటాడని అడగట్లా. మరి ఎందుకు అడుగుతుంది? అడుగుతుంది కదా, అయ్యా నాకు మగ బిడ్డనిస్తే నేను వెంటనే ఏం చేస్తాను తెలుసా? వాడి తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా చేస్తాను. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజుల్లో దేవునికి ప్రతిష్ఠింపబడిన వాళ్ళు మాత్రమే తల క్షౌరం చేయించుకోకుండా ఉండేవాళ్ళు. నాజీరు చేయడం అంటాం. ఇప్పుడు తల గొరిగించుకోకుండా, క్షౌరం చేయించుకోకుండా జుట్టు అలాగే పెంచుకుంటూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ఈ మనిషి దేవునికి సొత్తు, దేవుని సన్నిధిలో బ్రతకాల్సిన మనిషి, దేవుని పని కొరకు నిలబడాల్సిన మనిషి, దేవుని సొంతం అయిపోయిన మనిషి అనే ఒక నిబంధనది. సంసోను పుట్టిన తర్వాత జుట్టు ఎందుకు పెంచుకున్నాడు? వాళ్ళ అమ్మ నాజీరు చేసింది. పుట్టుకతోనే దేవుడు చెప్పేశాడు, ఈ మనిషి నా మనిషి, ఈ మనిషి నా సొత్తు అని. ఇప్పుడు హన్నా అడుగుతుంది కదా, మగబిడ్డ పుట్టాడు అంటే నీ సన్నిధిలో పెరుగుతాడు, మగబిడ్డనిచ్చావు అంటే క్షౌరపు కత్తి రాకుండా నీ కోసం ఉంచుతానని మాటిచ్చేసింది. అందుకు అడుగుతుంది. అంటే పరిచర్య జరిగించడానికి నా కొడుకు కావాలయ్యా అని కోరుకుంటున్న తల్లి ఆవిడ. అంత గొప్పగా కోరుకుంది. మనమైతే మా వంశం పెరిగిపోవాలని అడుగుతాం, నన్ను చూస్తాడని అడుగుతాం, లేదా రేపటి రోజున సంపాదిస్తాడు. కూతురైతే ఎంత చదివించినా వెళ్ళిపోద్ది, కానీ కొడుకైతే చదివిస్తే రేపు సంపాదించి పెడతాడు అని అడుగుతాం. కానీ హన్నా అలా అడిగిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా ఏలి చూశాడట. చూసి ఏమని అడిగాడు? అమ్మా నువ్వెందుకు ఇంకా తాగడం మానేయలేదు? అదేనా అడిగాడు. నీ వద్ద నుండి ద్రాక్షరసాన్ని తీసేయి, మత్తు విడిచిపెట్టేసేయి, నువ్వు ఆ పని మానేయమ్మా అన్నాడట. ఎందుకు? దూరం నుంచి చూస్తూ ఉంటే ఈవిడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మోకాళ్ళ మీద కూర్చొని దేవుని వైపు చూస్తూ మాటలు రావట్లేదట. మాటలు రాకుండా ఇన్నెలా అడిగిందంటే మనసుతో అడుగుతుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కుటుంబ పరిస్థితుల వల్ల నలిగిపోయిన ఏ మనిషి అయినా సరే మాటలు మాట్లాడు. గుండెంత బరువుతో నిండిపోయింది అనుకోండి, సన్నిధికి వచ్చిన తర్వాత మాటలు వస్తాయా, కన్నీళ్ళు వస్తాయా? కన్నీళ్ళే వస్తాయి. కుటుంబంలో మనం అనుకున్నది కాకుండా వేరేది జరుగుతుంది అనుకోండి, దేవుని యొద్ద మొరపెట్టేటప్పుడు ఏడుస్తూ మొరపడతామా, అఫీషియల్గా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతామా? గోజాడుతూ ఉంటాం, ఏం చెప్పాలో తెలియదు, మూలుగులో మాట్లాడుతూ ఉంటాం. అయ్యా పరిస్థితి ఇది అని మనసుతో మాట్లాడతాం తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా బయటికి రాదు. ఇప్పుడు హన్నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మాటలు రావట్లేదు, కానీ మనసులో బాధ అయితే దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తుంది. అది చూసి అంటున్నాడు కదా, నువ్వు మద్యాన్ని మానే, నువ్వు తూలుతూ మాట్లాడుతున్నావు,
నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు నోటితో, కాబట్టి నువ్వు మధ్యాహ్నం మానే అనగానే ఆవిడందట, అయ్యా నేను తాగలేదు, నన్ను పనికి మాలిన దానిగా మీరు చూడకండి, నన్ను నీచమైన స్త్రీగా మీరు లెక్క కట్టకండి, నా మనస్సులో ఉన్న దుఃఖాన్ని ప్రభు పాదాల దగ్గర ఈ రీతిగా నేను కుమ్మరిస్తున్నానయ్యా అని సేవకుడితో చెప్పింది. చెప్పిన తర్వాత సేవకుడు అన్నాడట, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు కోరుకున్నది నీకు ఖచ్చితంగా జరుగుద్ది అన్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉందో తెలుసా? చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖగా ఉండుట మానెను. ఏం చేసింది? ఇప్పుడు ఇంటికి వచ్చాక కేడవడం మానేసింది. ఎందుకు? నేను దేవునితో నిబంధన చేసుకుని వచ్చాను, నిబంధన నెరవేర్చేవాడు దేవుడు, ఇక నేను ఏడవలసిన పని లేదనుకుంది. సేవకుడు నా కొరకు ప్రార్థన చేస్తానన్నాడు, నా తరపున దేవుని పక్షాన మాట్లాడతానన్నాడు, కాబట్టి ఇక నా జీవితంలో ఆ కార్యం జరిగిపోద్ది అనుకుంది. ధైర్యంగా నిలబడింది. నిజంగా మనం చేసింది లేక మనం అడిగింది నిజమైంది, మన స్వార్థం లేనిది అయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అన్న అడిగింది, ఇంటికి వచ్చి ఏడవడం మానేసింది, పస్తులు ఉండడం మానేసింది, ఏళ్లపట్టున భోజనం చేయడం మొదలుపెట్టింది, సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. ఇలా గడుస్తూ ఉండగానే ఎల్కానాతో తన సంసార జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని జరిగిస్తూ ఉండగానే దేవుడు ఏ ఫలాన్నైతే ఎప్పటి వరకు ఇవ్వలేదో ఆ గర్భఫలాన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తరువాత పరిస్థితులు ఎలా మారిపోయో చూద్దాం ఒకసారి. 20వ వచనం. హన్న గర్భము ధరించి నెలలు నిండినప్పుడు ఒక కుమారుని కని. చాలమ్మ, ఏమైందట? దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోగా దినములు నిండిపోయాయి. దినములు నిండిపోవడం అంటే 9 నెలలు గడిచిపోయాయి. అంటే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించిన తరువాత 9 నెలల వ్యవధి ఏదైతే ఉందో, బిడ్డ భూమిని తాకడానికి తల్లి గర్భంలో రూపుదిద్దుకునే ఆ 9 నెలలు గడిచిపోయాయి. అంటే 9 నెలల సమయం అయిపోయింది. ఇప్పుడు 9 నెలల సమయం అయిపోయిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చేసింది. ఎవరికి 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 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏ మగబిడ్డనైతే కోరుకుందో ఆ మగబిడ్డ పుట్టేశాడు. ఇప్పుడు మగబిడ్డ పుట్టేసిన తరువాత ఇప్పుడు పేరు పెట్టాలి, అవునా? మనం అనుకోండి, బిడ్డ పుట్టిన 6 నెలలకు అన్నప్రాసం చేసి పేరు పెడతాం. కానీ ఇశ్రాయేలీలు 8వ రోజు సున్నతి రోజునే పేరు పెట్టే అలవాటు ఉంటుంది వారికి. ఇప్పుడు సమూయేలును పుట్టిన తర్వాత లేక మగబిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు మగబిడ్డకు పేరు పెట్టాలి. ఏం పెడితే బాగుంటుంది? మన ఇంట్లో లేక ఒక 2-3 ఏళ్ళకి లేదా ఒక 10 ఏళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, అష్ట కష్టాలు పడిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి మందిరాలన్నీ మారిపోయి దేవుని ఎదుటి ప్రార్థన చేసి ఒక 10 ఏళ్ళకి మన ఇంట్లో మగ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఏం పేరు పెడతాం మనం? ఏం పేరు పెడతాం? భార్య అనుకోండి, మా సైడ్ పాత కాలంలో ఎవరున్నారా అని ఆలోచిస్తాం, అవునా? మా నాన్న పేరు సెట్ అవ్వదు, మా తాతయ్య పేరు సూట్ అవ్వదు, మా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తాం. ఎవరు గుర్తు రాలేదనుకోండి, అసలు భూమి మీద లేని పేరు తీసుకొస్తాం, కొత్త పేరు, అవునా? పేరుకి అర్థాలు అడిగితే ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పలేరు కూడా, ఎందుకంటే అసలు అర్థాలు ఉండవు పేర్లకి. అలా ఆలోచిస్తాం. పోనీ భర్త సైడ్ అనుకోండి, మా నాన్నగారి పేరు బాగుంటుందేమో, లేక మా తాతగారి పేరు బాగుంటుందేమో, లేక పుట్టాడు కాబట్టి మా ఫ్యామిలీలో గట్టిగా ఎవరున్నారో వాళ్ళ పేరు పెట్టేద్దామని చూస్తాం, అవునా? అలాగే చూస్తాం. కానీ హన్నా అలా చూడట్లేదు. మగబిడ్డ పుట్టగానే ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలా అనే ఆలోచన కూడా రానివ్వాల. ఎందుకంటే సమూయేలు అనే పేరు వెంటనే మనసులో మెదిలిపోయింది. సమూయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? అడగడం అని అర్థం. ఇప్పుడు సమూయేలు అనే పేరు ఎందుకు ఎంచుకుంది ఆవిడ అంటే, నేను పలానా రోజు దేవుని మందిరంలో అడిగాను నా బిడ్డనిమ్మని, నా దేవుని నేను అడిగితే దేవుడు నాకు ఈ బిడ్డను ఇచ్చాడు, కాబట్టి ఈ బిడ్డను చూసిన ప్రతిసారి లేక ఈ బిడ్డను ఎవరైనా పిలిచిన ప్రతిసారి నేను దేవుడిని అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడనే ఒక అర్థం నా బిడ్డ మనసులో మెదిలిపోవాలనుకుంది. వెంటనే పెట్టింది కదా, నా బిడ్డ పేరు సమూయేలు. ఇక తాతల పేరు నాకు వద్దు, నా భర్త సైడ్ ఉన్న వాళ్ళ పేరు నాకు అవసరం లేదు, నేను దేవుణ్ణి అడిగి గోజాడి సంపాదించుకున్న బిడ్డ కాబట్టి అడిగితే పుట్టినవాడనే అర్థం ఉండాలి అనుకొని వెంటనే సమూయేలు అనే పేరు పెట్టేసింది. పేరు పెట్టిన తరువాత బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. అప్పుడు 9 నెలలు అయిపోయిందా బిడ్డ పుట్టి?
బిడ్డ పుట్టడానికి 9 నెలలు అయిపోయింది. ఇప్పుడు మరలా మందిరంలోకి వెళ్ళి బలి అప్పగించాలి అంటే ఎన్ని నెలలు అవ్వాలి? ఇంకో 2-3 నెలలు అయితే 12 నెలలు అయిపోతాయి, సంవత్సరం అయిపోద్ది. ఇప్పుడు సంవత్సరం తర్వాత మరలా దేవుని మందిరానికి వెళ్ళాలా? వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళే సమయం వచ్చేసింది. అప్పటికి సమూయేలు 3 నెలల పిల్లాడు, చిన్న పిల్లాడై ఉంటాడు. ఇప్పుడు ఆ వయసు 2-3 నెలల పిల్లాడుగా ఉండగానే హన్నాకు ఎలకాన అన్నాడట, మరి మనం దేవాలయానికి వెళ్ళాలి కదా, బిడ్డని ఇచ్చేస్తానన్నావు కదా, మరి ఇంకా బయలుదేరు, బలి అర్పించాలి, సంవత్సరం అయిపోయింది అనగానే వెంటనే హన్నా ఏమని మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. అయితే హన్నా, పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిన అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాణ్ణి తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. ఏం చేసిందట? మరి మనం వెళ్ళాలి, ప్రతి ఏటా వెళ్తున్నాము, దేవుడు బిడ్డను కూడా ఇచ్చాడు, ఈ ఏట కూడా మనం ముగ్గురు వెళ్ళి బలి అర్పించాలి అనగానే అన్న అంటుందట, నేనైతే రాను. ఎందుకు? బిడ్డ పుట్టగానే మనసు మారిపోయిందా? మారిపోలా. నేను బిడ్డ పాలు విడిచే వరకు నేను దేవుని మందిరానికి రాను. అప్పట్లో పిల్లలు ఎన్ని సంవత్సరాలు పాలు తాగేవాళ్ళు తెలుసా? ఈ కాలంలో పిల్లలు ఎన్ని సంవత్సరాలు పాలు తాగుతారు? మా అమ్మ నాకు 1.5 సంవత్సరం ఇచ్చిందట, మరి నేను తర్వాత ఎందుకు తాగలేదు? మహా అయితే 1 సంవత్సరం, ఇంకా తాగితే ఒక 2 ఏళ్ళు, అంతకుమించి ఎక్కువ తాగం మనం, అవునా? ఈ కాలంలో. కానీ ఆ కాలంలో పిల్లలు పాలు ఎన్ని సంవత్సరాలు తాగేవాళ్ళో తెలుసా? 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు. మహాపుష్టిగా ఉండే పిల్లలైతే 6 సంవత్సరాలు పాలు తాగేవాళ్ళట. ఇప్పుడు సమూయేలు గారు ఎన్ని సంవత్సరాలు తాగారో కాదు, కానీ పాలు మారే వరకు నేను అసలు నా బిడ్డను బయటికి తీసుకొని రాను, మందిరానికి రాను నేను. ఎందుకంటే నా బిడ్డ దేవుని సన్నిధికి ఇప్పుడు వచ్చి, దేవుని సన్నిధిలో దేవునికి కనిపించి, దేవుని సన్నిధిలో కాలు మోపి మరలా వెనక్కి తీసుకొని రావడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డని దేవునికి ఇస్తానని మాట ఇచ్చాను. పాలు మానే వరకు నా బిడ్డ నా ఊళ్ళోనే ఉండాలి. పాలు మానిన తర్వాత దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఉండాలి నా బిడ్డ. అప్పటి వరకు నా బిడ్డతో నేను రాను. దేవునికి కనిపించి మరలా నేను వెనక్కి తీసుకొని రాలేను, నేను ఇక్కడే ఉంటానని భర్తతో చెప్పింది. చెప్పగానే భర్త అన్నాడట, నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. నీ పొత్తిళ్ళల్లో పాలిస్తూ ఇలాగే ఉంటావా? అలాగే ఉండు. పాలు మాన్పించిన తర్వాత బిడ్డను తీసుకొస్తావా? అలాగే తీసుకురా. నీకు ఏది మంచిదైతే అది చెయ్యి అన్నాడట. ఎందుకో తెలుసా? భార్య అంటే అంత ప్రేమ. ఎందుకు అంత ప్రేమిస్తున్నాడో తెలుసా? అంత లోబడుతుంది ఆవిడ. భార్య లోబడుతుంది, భర్త ప్రేమిస్తున్నాడు కాబట్టి కుమారుని పెంచే విధానంలో ఇద్దరి ఆలోచనలు కలుస్తున్నాయి. ఎప్పుడైతే కుటుంబంలో భార్యాభర్తల ఆలోచన విధానాలు కలుస్తాయో పిల్లల జీవితాలు బాగుంటాయి. లేదా అలా కాకుండా అమ్మో 10th క్లాస్లో లేక ఇంటర్ 10th అయిపోయిన తర్వాత బీఫార్మసీ చదవమని, లేక తండ్రి ఎంఫార్మసీ చదవమన్నాడు అనుకోండి, చిరాగ్గా ఉంటుంది, ఏది చదవలేరు. ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు కలవాలి. ఇప్పుడు సమూయేలు విషయంలో అలాగే కలుస్తున్నాయి. నీకు ఏది మంచిది అనిపిస్తే చెయ్యి, నువ్వు ఆలోచించే విధానం బాగుంది కాబట్టి అలాగే చేయి అన్నాడు. సరేనా, అలాగే ఆగిపోయింది. ఆగిపోయిన తరువాత ఎన్నేళ్లకు పాలు మాన్పించాడో తెలియదు, కానీ పాలు మాన్పించిన తరువాత ఇప్పుడు సమూయేలుని తీసుకొని దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళగానే సమూయేలు ఏం చేస్తున్నాడట? 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చాలు. ఎన్ని సంవత్సరాలు పాలు తాగాడో మనకు తెలియదు, కానీ పాలు మానేశాడనగానే వెంటనే బిడ్డను ఎత్తుకుని దేవాలయానికి వచ్చింది హన్నా. రాగానే ఏలీ గారికి కనిపించింది. అయ్యా, ఒకానొకప్పుడు నేను ప్రార్థన చేశానే, మీరు నా కోసం దేవుని ఎదుట ప్రార్థన చేస్తానని చెప్పారు, ఆ స్త్రీని నేనే. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు బిడ్డ పుట్టాడే, అది ఆ బిడ్డ వీడే అని చూపించగానే దేవాలయానికి వెళ్ళి సేవకుడితో మాట్లాడి ఇది దేవుని సన్నిధి అని చెప్పగానే సమూయేలు గారు ఏం చేశాడట? ఏం చేశాడు సమూయేలు గారు? వాడు అక్కడనే దేవునికి మొక్కెను. అప్పుడు సుమారుగా సమూయేలు గారి వయసు 5 ఏళ్ళట. ఇప్పుడు 5 సంవత్సరాల వయసులో సన్నిధికి తీసుకొని రాగానే సమూయేలు గారు అక్కడే మోకరించి దేవునికి ప్రార్థన చేసి నమస్కరించే స్థాయికి వచ్చాడు. అంటే పాలిస్తూ ఏమని పెంచుంటుంది సమూయేలుని హన్నా? పాలిస్తూ ఏం చెప్పి పెంచుంటుంది 5 ఏళ్ళు?
పాలు పట్టిస్తూ ఏ మాటలతో పెంచుంటుంది సమూయేల్ని? మనమైతే పాలిస్తూ ఏ మాటలతో పెంచుతాం వాళ్ళని? పాలు పట్టిస్తూ ఏం నేర్పిస్తాం మనం? ఇంట్లో ఉన్న తాతని ఎలా తిట్టాలో నేర్పిస్తాం, అవునా? ఇంట్లో ఉన్న మా అమ్మని ఎలా తిట్టాలో నేర్పిస్తాం, బావ వరస అయ్యే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాం. అంటే నోటికి వచ్చి రాని మాటలు వస్తూ ఉండగానే ఎవరిని ఎదుటి వాళ్ళని తిట్టడం నేర్పిస్తాం. అలాగే నేర్పించావనుకో, రేపటి రోజు నిన్ను కూడా అవే తిట్లు తిడతాడు, పడాలి మరి, తప్పదిక. పాలిస్తూ అదే నేర్పుతాం. తాతని తిట్టడం నేర్పుతాం, మా అమ్మని తిట్టడం నేర్పుతాం, ఇంటి పక్కన వాళ్ళని తిట్టడం నేర్పుతాం, ఏవేవో చెప్పుకుంటూ నేర్పుతాం. ఆడు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం చెప్తే వినని స్థాయిలో ఎదిగిపోతాడు. కానీ సమూయేలుని అలా పెంచలేదు. పాలిస్తూ కూడా దేవుని మందిరానికి వెళితే ఎలా ఉండాలో నేర్పించింది అప్పుడే. 5 ఏళ్లకే. 5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను మనం ఆపుతామా? ఆపలేం. కానీ సమూయేలు చూడండి, మందిర గుమ్మాన్ని తొక్కగానే ఇది దేవుని సన్నిధిని గుర్తించాడు. అంటే దేవుని సన్నిధి ఎలా ఉంటుందో చెప్పి పెంచింది. దేవుని సన్నిధికి వెళ్ళగానే మోకరించి నమస్కరించి ప్రార్థన చేసే స్థాయికి ఎదిగాడు. అంటే ఇంట్లో ఉండగానే దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో నేర్పింది. అందుకే బైబిల్లో ఉంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలట? ఎప్పుడు నేర్పాలి? వాడు బాలుడుగా ఉండగానే నేర్పు. వాడు పసిపిల్లాడుగా ఉండగానే నువ్వు ఎలా నేర్పితే అలా నేర్చుకుంటాడు. కానీ పెద్ద అయిన తర్వాత నువ్వు నేర్పాలనుకుంటే నేర్చుకోడు. అందుకే లోకంలో ఉన్న సామెత ఏంటి? మొక్కయ్య వంగంది మానైపోయా కొంగుతుందా? ఒక లేత మొక్కగా ఉన్నప్పుడే అది ఎలా ఎదగాలో నువ్వు అంటుకట్టి జాగ్రత్తగా పెంచితే అలా పెరుగుద్ది. మొక్కప్పుడు ఊరికే వదిలేసి పెద్ద వృక్షం అయిపోయిన తర్వాత దాన్ని అటు ఇటు కదుపుతున్నావు అనుకోండి, కదులుతుందా? కదలదు. పిల్లల జీవితాలు కూడా అంతే. కుటుంబంలో భార్యాభర్తల పిల్లల్ని ఎలా పెంచాలయ్యా అంటే చిన్న వయసులో ఉండగానే జాగ్రత్తగా పెంచుకోవాలి. జాగ్రత్త అనగానే మనకి ఏమర్థమైందంటే పిల్లలు పడిపోకుండా పెంచుకోవడం, పిల్లలు బయటకు వెళ్ళకుండా పెంచుకోవడం, పిల్లలు మాట్లాడకుండా పెంచుకోవడం, ఇలా కాదు జాగ్రత్త అంటే. వాడు దేవుని దృష్టికి ఎలా ఎదుగుతున్నాడు, దేవుని పనిలో ఎలా ఎదుగుతున్నాడు, దేవుని తరపున ఎలా నిలబడుతున్నాడు, దేవుని ఆలోచనలు ఎంతవరకు వెళుతున్నాయి. పసిపిల్లాడుగా ఉండగానే ప్రభువును గూర్చిన ఆలోచనలు మనం నేర్పించాలని తెలియాలి. అందుకే పౌలు గారు అన్నాడు కదా, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ కుటుంబాన్ని బట్టి తండ్రి అని పిలువబడుతుందో ఆ తండ్రి గురించి నేర్పే కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర. ఆదివారం కుటుంబాలతో సమేతంగా వస్తాం, పెళ్ళికి వచ్చినట్టు. వచ్చిన మనం వెళ్ళిపోయిన తర్వాత కుటుంబాలతో అలాగే ఉంటున్నామా? పిల్లల మాట వినే స్థితిలో ఉండరు, పిల్లలు చెప్తే వినిపించుకునే స్థితిలో ఉండరు. ఎందుకంటే భార్యాభర్తలుగా మన బాధ్యత పిల్లల పట్ల నెరవేర్చట్లా. కానీ హన్నా చూడండి, భర్తకు లోబడుతూనే కొడుకుని ఎలా పెంచాలో పెంచింది, ఎలా ఉంచాలో అలా ఉంచింది. ఎప్పుడైతే వెనుక తీరకుండా దేవుని పనికి ఇచ్చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే దేవుని పనికి ఇచ్చేసిందో వెంటనే ఎంతమంది పిల్లలు పుట్టారు హన్నాకి? ఒక్క బిడ్డే పుడతాడో లేదో అని డౌట్తో అడిగి పొందుకున్నాక ఏ సందేహం లేకుండా దేవునికి ఇచ్చేయగానే మరలా వెంటనే ఎంతోమంది పిల్లలకు జన్మనిచ్చింది హన్నా. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకండి. దేవుని కొరకు పిల్లలను నిలబెట్టే విషయంలో వెనకాడకండి. దేవుని కొరకు పిల్లలు నిలబడుతూ ఉంటే ఆపేయకండి. ఎందుకంటే మీ కుటుంబాలకు తండ్రిగా మీరున్నా, తల్లిగా మీరున్నా, మీకంటూ పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడే. దేవుడే పరమ తండ్రిగా మనల్ని నడిపిస్తున్నప్పుడు మన కుటుంబాలు దేవునికి దగ్గరగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈరోజు కుటుంబాలతో వచ్చాం, వెళ్ళిపోయిన తర్వాత మన కుటుంబంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం, మన కుటుంబంలో పిల్లలు దేవునికి ఏ స్థానాన్ని ఇచ్చేలా మనం పెంచుతున్నాం, మన బాధ్యతలు మనం ఎంతవరకు నిర్వర్తించామనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మన కుటుంబాలు ఎక్కడ ఆగిపోయాయో మనకు కనబడతాయి. మన కుటుంబంలో మనం ఎక్కడ అణిగిపోయామో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే అలా కనబడతాయో వెంటనే మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వరరావు అన్నయ్య గారు కుటుంబం ఒక ఆరాధన పెట్టించింది, ఒక కూడిక పెట్టించింది అంటే ఆ ఆరాధనలో మన కుటుంబానికి నేర్చుకునే విషయాలు ఎన్నో ఉండాలి, అది దాని అర్థం. లేకపోతే ఇంత కష్టపడి పెట్టించాల్సిన అవసరత ఎవరికీ లేదు. కాబట్టి ఆలోచిద్దాం. కుటుంబాలుగా వచ్చాం, మన కుటుంబాన్ని బాగుపరుచుకుని ఆత్మీయంగా నిలబెట్టుకునేటటువంటి పరిస్థితిలో మనం ఎదగడానికి సిద్ధపడదాం. తల్లవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయనా మీ మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి మీరిచ్చినటువంటి సమయమును బట్టి, మీరిచ్చినటువంటి సహాయమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, కుటుంబం ఏ స్థాయిలో నిలబడాలి అని మీరు ఆశపడుతూ ఉన్నారు తండ్రి, ఆ స్థాయిలో మా కుటుంబాలను మేము కట్టుకోవడానికి మీ సహాయమును మాకు దయచండి. ఒక తల్లిగాను, ఒక తండ్రిగాను
పిల్లల పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి మేము ప్రవర్తిస్తూ ఉన్నాము, లేక పిల్లల వారి జీవితాల్లో మీకు ఎంత దూరంగా ఉన్నారో మేము పరిశీలించకపోతున్నాము. వాటన్నిటిని నాయన పరిశీలించుకునే మనస్సును మాకు దయచేయండి. మా కుటుంబంలో తండ్రి మీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. మా కుటుంబానికి శిరస్సుగా మీరే ఉండి మమ్మల్ని అందరినీ నడిపించమని, మీకు మరింత దగ్గర కావడానికి మరింత సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ తండ్రి, ఈ కూడుకును ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి మీ ఆశీర్వాదాన్ని మెండుగా అనుగ్రహించి మరింత ఉన్నతమైన స్థితిలో వారిని నిలవబెట్టమని ప్రాధేయపడుతూ, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తూ తండ్రి, వారి ప్రతి అవసరతను మీ పాదాల చెంత పెడుతూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనములు.